సహోదర సహోదరులకు ప్రభు నామ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు మీ నామమును నాయన కీర్తించి ఘనపరిచి జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునటం మా జీవితాలకు ఆశీర్వాదం అని మీరు లేఖన భాగం చెప్తూ ఉండగా అటు ధన్యత మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనులను జ్ఞాపకం చేసుకొని మీరు బలపరచుదురని మీరు మాట్లాడితే అది నాకు మాకు మా కుటుంబాలకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని మీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కొన్ని సంబంధాలు ఇక్కడ కనపడతాయి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యండి అన్నాడు. 4వ వచనంలో తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. 5లో దాసులారా అన్నాడు. తర్వాత యజమానులారా అనే మాట కూడా మనం చూస్తాం. 9వ వచనం యజమానులారా. ఇలాగా అనేక సంబంధాలు ఇక్కడ జ్ఞాపకం చేయటం జరిగింది. మనం మొదటి 2 వచనాల్లో క్లుప్తంగా మనము మొదటి 3-4 వచనాల్లో తల్లిదండ్రులు పిల్లలు మధ్య సంబంధాన్ని వరక జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో పౌలు గారు ధర్మశాస్త్రంలో ఉన్న సంగతిని ఎత్తి 6వ అధ్యాయంలో ఇక్కడ వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడి వగుదువు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని గుర్తు చేశాడు. పిల్లలు ఎందుకు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, ఎందుకు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని అంటే, తల్లిదండ్రులను మరి గమనించినట్టయితే తల్లిదండ్రులను ఇచ్చింది దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు. భార్య కావాలనుకోండి, ఒక వ్యక్తికి వివాహం కావాలి, ఒక ఆమెను చూస్తాడు, నచ్చకపోతే మరొక ఆమెను చూస్తాడు. ఒక పురుషుడికి ఒక స్త్రీ కావాలి, ఆమె నచ్చకపోతే మరొక. ఇలాగా భార్యాభర్తల విషయంలో ఒక సెలక్షన్ ఉంటుంది, కానీ తల్లిదండ్రుల విషయంలో సెలక్షన్ ఏముండదు. అది దేవుడిచ్చింది, దేవుడు ఏర్పాటు చేసినది. కాబట్టి మన తల్లిదండ్రులు మనకు దేవుడిచ్చిన వారు అన్న సంగతి మర్చిపోకూడదు. క్రొత్త నిబంధన గ్రంథంలో గమనించినట్టయితే మా కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు
నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదనెను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అనెను. యోసేపు ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, మరియకు యోసేపుకు మరి ముందుగానే ప్రదానం చేయబడింది. మరియ గర్భవతిగా ఉన్నది. ఇక 18వ వచనం చూసినట్లయితే, యేసు క్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అప్పటికే ఎంగేజ్మెంట్ లేదా ప్రదానం అయిపోయిన తర్వాత గమనించినట్టయితే మరియ గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పుడు యోసేపు గురించి ఒక మాట రాయబడింది. యోసేపు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అని రాయబడిందంటే, ఆమె వివాహం కాకముందే, వారు కాపురం చేయకముందే ఆమె గర్భవతి అయినది. అయినా కూడా రహస్యంగా విడనాడాలి అని అనుకున్నాడు, కానీ అవమానపరచాలి అనుకోవాలి. మనసులోనే ఉంచుకున్నాడు. ఇలాగ ఆలోచించుకుంటూ ఉండగా ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు సందేహపడద్దు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. కాబట్టి యోసేపు అంగీకరించాడు. యేసు ప్రభువారి లోకానికి రావటానికి మరియమ్మను ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో యోసేపును కూడా అలాగనే ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు తల్లిగా మరియమ్మను ఎలాగ అయితే ఏర్పాటు చేశాడో, యేసు ప్రభు వారికి తండ్రిగా ఉంచటానికి యోసేపును కూడా అలాగనే ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మర్చిపోవాలి. కాబట్టి అలాగా ఏర్పాటు చేసుకున్నారని దీన్ని బట్టి నేను చెప్పాను. ఏంటంటే తల్లిదండ్రులు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ఎవరైనా కానీ తల్లిదండ్రులు సెలక్షన్ అనేది మంది కాదు. వివాహంలో పాలి భాగస్తురాలి సెలక్షన్ ఒకవేళ నీది నాది అవ్వచ్చేమో, కానీ తల్లిదండ్రుల సెలక్షన్ మనది కాదు, అది దేవునిది. మొట్టమొదట దేవుని ఒడిలో నుండి మనము తల్లిదండ్రుల ఒడిలోకి వచ్చాం. నిన్ను పెంచడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను రక్షించడానికి వారిని ఏర్పాటు చేసింది ఎవరనంటే దేవుడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు మనము తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అనంటే, తల్లిదండ్రులకు లోబడి ఉండాలంటే వారు దేవుని చేత నీకు పోషకులుగా ఏర్పాటు చేయబడిన వారు అన్న సంగతి మర్చిపోకూడదు. యోసేపును ఏర్పాటు చేశాడు యేసు ప్రభు వారికి. మరియమ్మను ఏర్పాటు చేశాడు యేసు ప్రభు వారికి. కాబట్టి తల్లిదండ్రులు అనేవారు దేవుడు ఏర్పాటు చేసిన వారు అన్న సంగతి మర్చిపోకూడదు అనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. రెండవది గమనించినట్టయితే ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోచున్నానే. అంతవరకు చాలు. నేను సంతానం లేనివాడినై పోచున్నానే. దేవుడు అన్నాడు, అబ్రామా నేను నీకు కేడము అన్నాడు, నేనే నీకు బహుమానము అన్నాడు.
కేడెము బహుమానము అన్నాడు. అని అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే అబ్రాహాము ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నాకేమి ఇచ్చిననేమి, ఎంత ఇస్తేనేమి, నేను సంతానము లేనివాడిని. అంటే దాని అర్థం ఏంటంటే కేడాలు బహుమానాలు ఆస్తులు అంతస్తుల కంటే తల్లిదండ్రులకు పిల్లలే గొప్ప, తల్లిదండ్రులకు పిల్లలే గొప్ప అని ఎంచుకుంటారు వారు. కాబట్టి ప్రియులారా, అందువలన మనము తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఆస్తులు అంతస్తుల కంటే కేడెము బహుమానాల కంటే తల్లిదండ్రులకు పిల్లలకు గొప్ప. కాబట్టి అందువలన తల్లిదండ్రులకు మనము లోబడి ఉండాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడి అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత గమనించినట్టయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల వాత్సల్యం కలిగిన వారు. వాత్సల్యం అంటే శిక్షించిన మరలా దగ్గరికి తీసుకునే ప్రేమ కలిగిన వారు. వాత్సల్యం అంటే లూకాసు వార్తలో ఉంది కదా, లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన ఆ కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు చూడండి, 15వ అధ్యాయము 19వ వచనం లేదంటే 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అనే మాట. వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ ఒక మాట విననే కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. వాడు తండ్రి వలన వచ్చే ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు. 11వ వచనం నుంచి ఉంటుంది, నాకు రావాల్సిన భాగం నాకు అని, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నా ఇష్టం అని అడిగి తీసుకొని వాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారాలను పాడు చేశాడు. మొత్తం ఆస్తి అంతా పోయింది. కరువు వచ్చింది, ఇబ్బంది పడ్డాడు. పందులు తినే పొట్టుతోడైనా ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి అప్పుడు గుర్తుకొచ్చినట్లుగా మనం చూస్తాం. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. ఏమనుకున్నాడు అంటే మనసులో, నా తండ్రి ఇంట అనేక మంది పనివాళ్ళు సమృద్ధిగా భోజనం చేస్తూ ఉన్నారు, నేనేమో ఆకలికి చచ్చిపోతా ఉన్నా. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిగా కాకుండా పనివాళ్ళలో ఒకటిగా చేర్చుకో అని అడుగుదామనుకొని తిరిగి వెళ్ళాడు. వెళితే వాడు ఇంకా దూరంగా ఉండగానే 20వ వచనంలో వాడు వస్తూ ఉండగా వాడు ఆకారం మారిపోయింది, వాడు స్వరూపం మారిపోయింది, బట్టలు మాసిపోయినాయి, వాడి జుట్టు చింపిరిగా ఉంది, వాడు అసలు కనిపెట్టలేని స్థితిలో ఉన్నా కానీ తండ్రి వాడిని కనిపెట్టాడు. ఎట్లా కనిపెట్టుంటాడు? కుమారుడు నడక తండ్రికి తెలుసుగా, కుమారుడు నడిచే విధానం తెలుసుగా, వాడు ఆకారం గుర్తుపెట్టలేకపోయినా నడిచే విధానం తెలుసుగా, రోజు ఆ బజారు వైపు చూస్తూ ఉన్నాడు తండ్రి. ఈ తప్పిపోయిన వాడు రాకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక దినం రానే వచ్చింది. వాడు అల్లంత దూరం ఉండగానే తండ్రి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా పోయాడు అనే మాట గుర్తు చేసుకుంటా. పరిగెత్తుకుంటా పోయి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అందరిని పిలిచాడు, పనివారిని పిలిచాడు. వీడికి పసిస్త వస్త్రాన్ని తీసుకురండి అన్నాడు 20వ వచనంలో. చేతికి ఉంగరం పెట్టమన్నాడు, పాదాలకు చెప్పులు తొడిగించమన్నాడు, మంచి మాంసాన్ని సిద్ధపరచమని చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది వాత్సల్యం అంటే. బిడ్డల పట్ల తల్లిదండ్రులకు వాత్సల్యం అంటాం. తప్పు చేసినా శిక్షించినా వారిని మరలా దగ్గరికి తీసుకునే వాత్సల్యం ఉంటుంది. అందువలన తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి.
లోబడాలి అనే మాట చూస్తాం. కానీ ఈనాటి పిల్లలు ఏమంటున్నారంటే మా ఇష్ట ప్రకారం మేము ఉంటాం. నీ ఇష్టం కాదు. నీ తల్లిదండ్రులు దేవుడు ఏర్పాటు చేసిన వారు. నీ తల్లిదండ్రులు నిన్ను పోషించేవారు, నీ బాగోగులు విచారించేవారు, నీ పట్ల వాత్సల్యం చూపేవారు. తమ ఆస్తులు అంతస్తుల కంటే మిమ్మల్ని ఎక్కువగా చూసుకునేవారు. కాబట్టి ప్రియులారా, యవనస్తులైన బిడ్డలకు తెలియజేస్తుంది ఏంటంటే నా ఇష్టం కాదు. నువ్వు ఒక స్థానానికి వచ్చేదాకా తల్లిదండ్రుల మాట వినాల్సిందే. ఒక గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉంది. చక్కగా పెంచాడు, చక్కని విద్యాబుద్ధులు నేర్పించాడు, ఉద్యోగం తెప్పించాడు. 23 ఏళ్ళు వచ్చేసరికి ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. తండ్రి విచారించాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అంటే చెడ్డవాడని విచారించాడు. చెడ్డవాడని చెప్పాడు. మంచివాడు కాదమ్మా, నువ్వు సెలక్షన్ చేసుకున్న వ్యక్తి మంచివాడు కాదని చెప్తే తండ్రి మాట వినలా. కొంచెం కఠినంగా చెబితే పోలీస్ స్టేషన్లో తండ్రి మీద కేసు కూడా పెట్టింది. వివాహం చేసుకున్నది. తండ్రి ఎదుటనే పోలీసుల్ని పిలిపించి తల్లిదండ్రులను శిక్షించడానికి ప్రయత్నం చేసింది. దూరం వెళ్ళిపోయారు. 3 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటంటే ఆ వివాహం చేసుకున్నవాడు మంచివాడు కాదు. ప్రేమించానని చెప్పావే, వాడు మంచివాడు కాదు. నీ డబ్బు కోసం, నీ ఆకర్షణ కోసం వాడు కొంతకాలం మంచివాడిగా నటించాడు. 23 ఏళ్ళు పెంచి పోషించి ఆ తల్లిదండ్రుల ప్రేమ ఏమైందో కానీ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి అప్పగించడానికి సిద్ధపడింది. ఆ తర్వాత వాడు చెడ్డవాడని తెలిసి తల్లిదండ్రుల దగ్గరికి రాలేక, అక్కడ ఉండలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి వస్తే స్వీకరిస్తారా లేదా? స్వీకరిస్తారు ఖచ్చితంగా. కానీ ఆ పని చేయలేకపోయింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే తల్లిదండ్రులకు ఎందుకు లోబడి ఉండాలంటే వారిని దేవుడు ఏర్పాటు చేసిన వారు ఆస్తుల కంటే, ఆస్తుపాస్తుల కంటే, కేడాల కంటే, బంగారం కంటే మిమ్మల్ని ఎక్కువగా ఎంచుకునేవారు. వారు మీ పట్ల వాత్సల్యం చూపేవారు. పశ్చాత్తాపంతో వెనక్కి వచ్చిన ఆ చిన్న కుమారుణ్ణి వాడు ఇంకా క్షమాపణ కూడా చెప్పకుండానే తండ్రి స్వీకరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి లోబడాలి. తల్లిదండ్రులు కూడా, నేను ఒకసారి చెప్పా, ఎవడైనా ఒకడు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ కూతురుతో చెప్పినప్పుడు వారికి నీవు నీ భార్య చూపిన, తల్లిదండ్రులుగా నువ్వు చూపిన ప్రేమ వాళ్ళకు గుర్తుకు రావాలి. నువ్వు ప్రేమించేదేంది, నా తల్లి నన్ను ప్రేమిస్తుంది. నువ్వు ప్రేమించేదేంది, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. వాళ్ళకంటే నువ్వు ఎక్కువ ప్రేమించగలవా అనే మనసు వాళ్ళకి రావాలి. అంతగా బిడ్డలను మనము ప్రేమించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. యోసేపు జీవితాన్ని గమనించండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం గమనించినట్టయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునికి పారిపోయి
నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. యోసేపుకు ప్రభుదూత ఏమని చెప్పాడంటే, హేరోదు ఆ శిశువును సంహరించాలని వెతుకుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునికి పో, నేను నీతో చెప్పబో వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను అనే మాట చూస్తాం. ఆ తర్వాత నజరేతుకు రావటం కూడా జరిగింది. ప్రభువు చెప్పినట్లు యోసేపు ఐగుప్తుకి వెళ్ళటం, తర్వాత మరి నజరేతుకు పోవడం, ఇన్ని ప్రదేశాలకు శిశువును తీసుకుని వెళ్తా ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆ శిశువును ప్రేమించాడు గనక యేసు ప్రభు వారిని ప్రేమించాడు గనక అనేక చోట్లకు ఆ బిడ్డను కాపాడుకోవడానికి అనేక చోట్లకు తిప్పినవాడుగా కనపడతాడు. సారి ఆ బిడ్డ పట్ల జాగ్రత్త, ఎంతగానో కేర్ తీసుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రేమించాడు కాబట్టి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనము గమనించాల్సింది ఏంటంటే మన బిడ్డలను మనం ప్రేమించాలి. ఉందా చెప్పే కదా, మన ప్రేమ అందరి ప్రేమ కంటే, లోకంలో ఉన్నవారి ప్రేమ కంటే అధికంగా ఉండాలి మన బిడ్డల పట్ల. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బిడ్డలు మరి మన ప్రేమను కోల్పోయినప్పుడు మాత్రమే అక్రమం సక్రమం వేరే వారి ప్రేమను కోరుకుంటారు. ఈనాడు అనేక మంది అక్రమ ప్రేమలు కోరుకోవడానికి కారణం ఏంటంటే వారు ఆశించిన ప్రేమ ఇంటిలో దొరకనందువల్ల. కాబట్టి తల్లిదండ్రులుగా మనం బిడ్డలను ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, ప్రేమించటం అనే మాటలో ఇంకొక అర్థం ఉంది. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం గమనించినట్టయితే, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాసఘాతకుడై, వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును అని. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఎవడైనను తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల అన్న కాడ ప్రేమించకపోయిన ఎడల అని కూడా ఉంది. ప్రేమించకపోయిన ఎడల అన ఇంటి వారిని సంరక్షించటం అనగా ప్రేమించే బాధ్యత తండ్రిది అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ, ఎంతోమంది భార్య బిడ్డలను పట్టించుకోకుండా కుటుంబాలను వదిలేసి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. సంఘాల్లో కూడా ఉంటారు అటువంటి వారు, సంఘంలో కూడా ఉండొచ్చు. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇంటి వారిని ప్రేమించాలి, ఇంటి వారిని సంరక్షించాలి అని దైవవాక్యం తెలియజేస్తా. కాబట్టి ప్రేమించాలి, సంరక్షించాలి. తండ్రిగా అది మన బాధ్యత అని జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడనే 2వ అధ్యాయము 13వ వచనంలోనే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, అక్కడ 2వ అధ్యాయం 13వ వచనం, తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయన్ను వెతుకుచూ ఉన్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పబో వరకు అక్కడనే ఉండము, నీతో తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను అనే మాట చూస్తాం. కాబట్టి తల్లిదండ్రులుగా బిడ్డలను మనం కాపాడాలి, లోకము నుండి కాపాడాలి, పాపము నుండి కాపాడాలి, వారిని భద్రపరచవలసిన బాధ్యత ఉన్నది. ఇటువంటి సమయంలో ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులుగా మారుతారు. వారిని కొన్ని ఆంక్షలు పెడతారు. ఒక్కోసారి మా పిల్లలను మధ్యాహ్నం ఆటకు పోతామంటే మేము పంపి, ఆ సమయంలో వాళ్ళు కొంచెం మనసు నొచ్చుకుంటారు.
అయినా కూడా వారి మనసు నొచ్చుకున్నా సరే మనం వారి పట్ల భద్రత కలిగి ఉండాలి. ఈ ఏసేబు శత్రువు ఎతుకుచూ ఉన్నాడు. హేరోదు ఆ శిశువుని చంపాలని ఎతుకుచూ ఉన్నాడు. ఒకసారి చంపాలని చూస్తే మరొక చాటుకు చేరుస్తున్నాడు, మరొకసారి చంపాలని చూస్తే మరొక చాటుకు చేరుస్తూ ఉన్నాడు. పిల్లలను కాపాడి భద్రపరచవలసిన బాధ్యత మనదే. పాపంలో పడతారేమో అని చూసుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి దేవుని మాటలు నేర్పాలి. ముఖ్యంగా భక్తి కలిగిన తల్లిదండ్రుల విషయంలో చెప్తున్నాం. మనం భక్తి కలిగి ఉంటేనే పిల్లలు భక్తి కలిగి ఉంటారు. మనం భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే పిల్లలు చెడిపోతారు. కాబట్టి వారిని కాపాడవలసిన బాధ్యత మనదే అనే మాట గుర్తు చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇదే 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనంలో మాట గుర్తు చేసుకున్నట్టయితే, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెలుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునికి వెళ్ళిరి. ఆ దినమున తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములోనే నిలిచెను. పస్కా పండుగ సమయంలో యేసు ప్రభు వారిని తల్లిదండ్రులు యెరూషలేమునికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. మనం వస్తా దేవాలయానికి మన పిల్లలను కూడా వెంట పెట్టుకొని రావాలి. యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రులు అక్కడ మనం గమనించినట్టయితే వారు యెరూషలేమునకు ప్రభువుని వెంట పెట్టుకొని, యేసు ప్రభు వారిని వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కూడిక అయిపోయిన తర్వాత అందరూ బయలుదేరారు. ఆ జనసమూహంలో ఉన్నాడు అనుకున్నారు యేసు ప్రభు వారు. కానీ ఆయన దేవాలయంలోనే ఉన్నాడు. వీళ్ళు వచ్చేసారు, జనం గుంపులో ఉన్నారు అనుకుని. 3 దినాలైన తర్వాత అదిగో 44 వచ్చిన ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుక్క ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దినమంతా ప్రయాణం అయిపోయి తమ బంధువుల్లో నెలవైన వారిలో ఆయన్ని వెతుకుచుండిరి. ఆయన కనపడినందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించి వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండట చూసిరి అనే మాట చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ కూడిక అయిన తర్వాత వాళ్ళ పాటికి వెళ్ళారు, ఉన్నాడు అనుకున్నారు. కానీ ప్రభు అక్కడే ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. పిల్లలను దేవాలయానికి తీసుకురావాలి, వారికి దేవుని మాటలు వినిపించాలి, దైవిక మార్గాన్నిలో వారిని మనం నడిపించాలి. పిల్లలు ఏమందలే మనం వెళ్ళొస్తాం అనుకుంటే వాళ్ళు అలాగనే వెనకబడిపోతారు, అట్లానే ఉంటారు. చాలామందిని చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు దేవాలయానికి వస్తూ ఉన్నారు కానీ పిల్లలు రాలేకపోతూ ఉన్నారు. అట్లానే వాళ్ళు అదే విధంగా వ్యతిరేకులై దేవునికి దూరస్తులై నశించి నరకానికి పోయేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆయన్ని దేవాలయానికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయనకి దేవాలయాన్ని విడిచిపెట్టలా, అక్కడే ఉన్నాడు. 3 దినాలు అక్కడే ఉన్నాడు. సామెతలు 20లో అనుకుంటా కదా, బాలుడు నడవలసిన 26లో బాలుడు నడవలసిన త్రోవాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఏమంతో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికమ్మలే ఉండవలను అన్నాడు. ద్వారబంధరముల మీద, నీ గౌల మీద వాటిని
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అన్నాడు. కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఇది జనరల్ టరం. కుమారుడైనా కుమార్తె అయినా, కుమారుడైనా కుమార్తెకైనా నేర్పాలి, అభ్యసింపచేయాలి, దేవాలయానికి తీసుకురావాలి. ఇంటిలో కూర్చున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో వారికి దేవుని వాక్యం చెప్పాలి. వారు కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడాలి అన్నాడు. ఇలాగ మాట్లాడాలి. అలాగ మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వారు ఆ త్రోవలో ఉంటారు. కాబట్టి ప్రియులారా, పిల్లలను దైవ సన్నిధికి తీసుకురావాల్సిన బాధ్యత, భక్తిని నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉన్నది. పిల్లలను ప్రేమించాలి, పిల్లలను కాపాడాలి, భద్రపరచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి భక్తిగల తల్లిదండ్రులుగా. అదే సమయంలో పిల్లలకు భక్తి నేర్పాలి అనే మాట మనం చూస్తాం. భక్తి నేర్పాలి అనే మాటలు మనం గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, ఒక్కోసారి కొన్ని కుటుంబాల్లో తండ్రి సరిగా ఉండడు. తండ్రి సరిగా లేకపోయినా తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకు నేర్పాలి. హన్నా సమయాలకు నేర్పినది. ఆ పిల్లవాడు దాని మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు, న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్తగా స్థిరపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి తల్లి నేర్పాలి, రక్షణ పొందని యజమానుడి కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. బాధ్యత లేని తల్లిదండ్రులు ఉంటారు, ప్రేమించని తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఒక ఆమె తన అక్రమ సంబంధానికి పిల్లవాడు అడ్డొస్తున్నాడని చెప్పి పిల్లవాడికి అన్నములో ఇది జలమందని చెప్పి విషం కలిపి పెట్టింది, చనిపోయాడు. అటువంటి తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల్ని ఎత్తి బావిలో పడేసిన తండ్రి ఉంటాడు. ఇటువంటి వారు కూడా ఉంటారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు బాగలేకపోయినా దేవుని సన్నిధికి వచ్చి స్థిరపడే వాళ్ళు ఉన్నారు. సండే స్కూల్లోనే ఎట్లానో వాడు దేవుని లెక్కలో ఉండటం వలన సండే స్కూల్కి వచ్చి స్థిరపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ భాగం తల్లిదండ్రుల యొద్ద నుండి పిల్లలు నేర్చుకుంటారు. అటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. అయితే దావీదు ఒకసారి ఒక మాట అన్నాడు. చూడండి, 27వ కీర్తన 10వ వచనంలో దావీదు ఒక మాట అన్నాడు. 27వ కీర్తన 10వ వచనంలో ఏమన్నాడంటే, 27వ కీర్తన 10వ వచనం గమనించినట్టయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను అది యెహోవా నన్ను చేరదీయును. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో ఒకవేళ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినను చేరదీయకపోయినా యెహోవా నన్ను చేరదీయును అన్నాడు. ఒక తల్లిదండ్రులకు పెరిగాడు, పెద్దోడాడు, ఇరుగు పొరుగు వారి చేత ఎప్పుడు తగాదలు తెస్తూ ఉన్నాడు, పెద్ద దొంగతనాలకు అలవాటు పడ్డాడు, హత్యా కేసుల్లో ఉన్నాడు. తల్లిదండ్రులు కొన్నాళ్ళు వాడు మారు మనసు కొరకు ప్రార్థన చేశారు, వాడు మారలేదు. ఆ తర్వాత ఒకసారి ఇంట్లో ఉండి వాడు చనిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు పెద్దగా ప్రార్థన చేస్తూ ఉంటే వాడు దొంగలాగా లోపలికి వెళ్ళబోతా ఏం చేస్తున్నారని ఆగి అన్నాడు, అయ్యా వీడిని తీసుకో, ఈ లోకానికి భారంగా ఉన్నాడు, మేము ప్రతిదినం ఇబ్బంది పడుతున్నామని ప్రార్థన చేస్తాడు. అది విని వాడికి మనసు చలించి ఆడ దూరంగా కోటాలు జరుగుతుంటే ఆడ పోయి కూర్చున్నాడు. దేవుని ప్రేమ వాడికి అర్థమైంది. ఇదే మాట అక్కడ వినపడతా ఉంది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే మాట. ఓహో, తల్లిదండ్రులైనా నా చావు కోరుకుంటున్నారు కానీ నా మేలు కోరుకునే దేవుడు ఉన్నాడుగా మాలా అని చెప్పేసి అక్కడే ప్రభువుని నమ్ముకున్నాడు. మారిపోయాడు, వాడి జీవితం మారిపోయింది, దైవ సేవకుడిగా మారాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, తల్లిదండ్రులు విడిచిన యెహోవా చేరదీయును.
చేరదీయను అన్నాడు. కాబట్టి మనకందరికీ తండ్రి ఉన్నాడు పరలోకంలో. యోహాను సువార్త 3:16 ఏం చెప్తా ఉంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన్ని అనుగ్రహించెను. ఏ మనుష్యుడు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఎంతో ప్రేమించాడు. మన తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ ఆయన ప్రేమ. ఆయన మొట్టమొదట మన తండ్రి అని చెప్పబడుతుంది. 1 కొరింథీ 8:6 నేను ముగిస్తాక 1 కొరింథీ 8:6 చూసినట్టు ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి ప్రియులారా, ఆయన తండ్రి, ఆయనే తండ్రి అనే మాట చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఆ తప్పైన కుమారుడు ఎలాగైతే అల్లంత దూరం ఉండగానే తండ్రి స్వీకరించాడో, మానవులైన మనం తప్పిపోయాం. మానవులైన మనం తప్పిపోయిన మనలను ఆయన ఎప్పుడు మరలా తన వైపు మరలుతామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక తండ్రిగా. వాడు అల్లంత దూరం ఉండగానే తండ్రే పరిగెత్తుకుంటా పోయాడు. ఇంకా ప్రభువుని నమ్ముకోకుండా దారి తొలిగిన నీ కోసం ప్రభువు తన సువార్తను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఎలాగైతే పరిగెత్తుకుంటా కుమారుడు యొద్దకు వెళ్ళాడో, నీ యొద్దకు సువార్త వస్తూ ఉన్నది. ఆ సువార్త విని మారు మనసు పొంది రక్షించబడితే మరలా గొప్ప ఆధిక్యత ఉన్నది. వెంటనే వీడికి స్నానం చేయించండి, ప్రశస్త వస్త్రాలు కట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడగండి, క్రొవ్విన మాంసాన్ని వీడి కొరకు సిద్ధపరచండి. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అన్నాడు. చనిపోయి బ్రతికాడు అనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక తండ్రిగా తప్పిపోయిన మానవుడిని మరలా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని అక్కడ గుర్తు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఖచ్చితంగా మనం స్థిరపడేదాకా, ఒక స్థాయికి వచ్చేదాకా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. నా ఇష్టం అనకూడదు. తల్లిదండ్రులు నీ సెలక్షన్ కాదు, దేవుని సెలక్షన్. దేవుడిచ్చిన వారు నీ పట్ల వాత్సల్యం చూపేవారు. నీవు తప్పు చేసినా మరలా దగ్గరికి తీసుకునేవారు. వారు నిన్ను కాపాడేవారు. వారు నిన్ను పోషించి సంరక్షించేవారు. తమ ఆస్తులు అంతస్తుల కంటే నిన్ను ఎక్కువగా భావించేవారు తల్లిదండ్రులు. వారిని ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల గొప్ప ప్రేమను చూపాలి. లోకంలో ఇతరులు చూపే ప్రేమ కంటే వారికి మనం ఎక్కువ ప్రేమ చూపాలి. అలా చూపినప్పుడు ఖచ్చితంగా ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు వారికి మనం గుర్తు రావాలి, ఆ స్థాయిలో పెంచాలి. ఏదైనా తప్పు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇంట్లో కూర్చోబెట్టి చెప్పిన మాటలు గుర్తుకు రావాలి. అంత మాత్రమే కాదు, పిల్లలు హాస్టల్స్లో ఉంటారు, దూరంగా మనం అందుబాటులో ఉండం. అక్కడ ఉంది కదా, ఇందాక చెప్పుకున్న మాట దానికి కూడా వర్తిస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, నా తల్లిదండ్రులు నాకు దూరంగా ఉన్న యెహోవా అది చేరదీసేవాడు, ఎప్పుడు దగ్గరగా ఉండేవాడు. అది అలాగ నేర్పాలి పిల్లలకు. వారున్న స్థలంలోనే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రార్థన చేసే బిడ్డలుగా వారికి నేర్పాలి. ఇరుకుల్లో, ఇబ్బందుల, ఆపత్కాలాల్లో మనం దగ్గర ఉండకపోవచ్చు. వారికి ప్రార్థన చేసుకుని ప్రభు మీద ఆధారపడే ఆ భక్తిని నేర్పాలి తల్లిదండ్రులుగా మనం. అలాగ నేర్పకపోతే పిల్లలు పాడవుతారు, కన్నీరు గారుస్తాం, ఒకనొకనాడు ఆ వేదనకు గురవుతాం. యేసేపు ఆ జరిగిన సంగతులన్నీ మనస్సులో ఉంచుకున్నాడు. తల్లి కంటే తండ్రి ఎక్కువగా మనసులో పెట్టుకుంటాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తల్లి గబాలను ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏడ్చి చెప్పిద్ది. తండ్రి మాత్రం అలాగ చెప్పడు.
మనసులో పెట్టుకుంటాడు. అందుకనే మగవారు ఎక్కువగా హార్ట్ అటాక్స్తో, కొవ్వు ఉండదు, ఏముండదు, ఫ్యాట్ కూడా ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, హార్ట్ అటాక్తో చనిపోవడానికి కారణం ఏంటంటే బాధను మనసులో దాచిపెట్టుకుంటాడు. కాబట్టి తండ్రి అటువంటి వాడు. అందుకనే తండ్రులారా అని గుర్తు చేశాడు. తండ్రికి బాధ్యత ఉన్నది. కాబట్టి పిల్లలకు జ్ఞాపకం పెట్టుకోండి, తల్లిదండ్రులకు పెద్దలకు విధేయులుగా ఉండండి. తల్లిదండ్రులు కూడా ప్రభు యొక్క శిక్షలో బోధలో పిల్లలను పెంచవలసిన బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ పాద సన్నిధిలో చేరి మీ నామమును గణపరచుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు కృప చూపారు. తిరిగి కొద్ది నిమిషాలు మీ లేఖన భాగాలు చదువుకోవడానికి మీరు అనుకూలపరిచిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్టు మీ తండ్రిని తల్లిని సన్మానించమని మీరు గుర్తు చేశారు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులమైన మేము నాయన పిల్లలను పోషించి సంరక్షించేవారంగా, ప్రేమించేవారముగా, దేవా నాయన వారి పట్ల గొప్ప వాత్సల్యం చూపే వారంగా మేము ఎదుగుటకు కృప చూపండి. అంత మాత్రమే కాదు, వారికి భయభక్తులు నేర్పి మీ మార్గములను నడిపించే వారంగా మేము ఎదుగుటకు సహాయం అనుగ్రహించండి, దయ చూపించండి. పిల్లలు కూడా నాయన పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి నాయన వారికి లోబడి ఉండటానికి మీ సహాయం అనుగ్రహించండి, దయ చూపించండి. అది మేలు అన్నారు, అది దీర్ఘాయుష్ కారణం అన్నారు. అలాగ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన. కుటుంబాల్లో అనేక కుటుంబాల్లో పిల్లలనైనా ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. భర్తలు రక్షణ పొందిన వారు ఉన్నారు, అవిధేయులైన భర్తలు ఉన్నారు. కొందరునైనా ఆరాధన చేస్తూ మరలా లోకంలోకి జారిపోయిన వారు ఉన్నారు. అటువంటి వారిని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి దేవానైనా. కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుందరని మీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.